కాబట్టి ఆవిడ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ. ఆ తల్లి శరీరమంతా ఎరుపే. ఆ తల్లి కిరీటం ఎరుపు, కిరీటం పసుపు, కిరీటంలో ఉన్న మణులు ఎరుపు, తల్లి లలాటం ఎరుపు, తల్లి పెట్టుకున్న పువ్వులు ఎరుపు, తల్లి చెక్కిళ్ళు ఎరుపు, తల్లి పెదవులు ఎరుపు, తల్లి కంఠం ఎరుపు, తల్లి కట్టుకున్న చీర ఎరుపు, తల్లి పాదములు ఎరుపు, తల్లి చేతులు ఎరుపు, తల్లి చేతుల యొక్క లావణ్యము ఎరుపు, ఆమె అరికాళ్ళు ఎరుపు, ఆమె పాదములు ఎరుపు, అన్నీ ఎరుపి. అసలు ఆవిడ వంక ఇలా చూస్తుంటే వెనకాతలే ఉన్నటువంటి లేదా పక్కనే ఉన్నటువంటి తెల్లటి శివుడు కనపడ్డాడు. ఎందుకని ఆవిడ ఎరుపుతో కప్పేసింది. కప్పేయడంలో అసలు ఎంత వెతికి చూడండి శివుడు కనపడ్డాడు. మీరు ఎంతో బాగా వెతికితే లీలామాత్రంగా కనపడుతుంటాడు వెనకాతల శివుడు. ఏం సత్యనారాయణ, కొంచెం లీలామాత్రంగా కనపడతాడు తప్ప స్ఫుటంగా కనపడ్డావు. అది అసలు దర్శనం. మీరు పొందుతారు అటువంటి మూర్తిని కొద్ది రోజుల్లో. వెనక శివుడు చాలా లీలగా కనపడుతుంటాడు, అమ్మవారే కనపడుతుంటుంది, కప్పేస్తుంది ఆవిడ కాంతితో. కాబట్టి ఇప్పుడు శివుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకు కనపట్టలేదు? అమ్మవారు కప్పేసింది. అమ్మవారి ఎరుపులా తెలుపు కప్పడిపోయిందండి అనాలి. ఆ తెలుపుని ఆవిడ కప్పేసింది తన ఎర్రటి కాంతితో. తెలుపు ఎరుపు చేత ఎరుపు అయిపోతుంది. అయ్యవారు కూడా ఎరుపు అయిపోయారు ఇప్పుడు. అలా ఎరుపు అయిపోతేనే మహాకామేశ్వరుడు. కామం ఉంది. కామం అంటే జగత్తుని సృష్టించాలన్న కోరిక భగవంతుడి యందు కలగగానే అదే వ్యక్తమైతే ఎరుపు, రాగరంజితం అవుతుంది. ఇప్పుడు కామమే ఎరుపు. కామమే ఎరుపైతే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఒక రహస్యాన్ని ఇక్కడ. ఏమండి, సృష్టి ఆవిర్భావము ఎరుపు, సూర్యోదయము ఎరుపు, సూర్యాస్తమయము ఎరుపు, మధ్యందిన మార్తాండు మధ్యాహ్న సంధ్య ఎరుపు. ఇవన్నీ మార్పు చెప్తాయి. పూర్వ సంధ్య రాత్రిపోయి పగలొస్తోంది, ఉత్తర సంధ్య పగలుపోయి రాత్రి వస్తోంది. ఇలా మార్పు ఎక్కడుందో అక్కడ సంధ్య చెప్పబడుతుంది. ఇప్పుడు ఇలా మార్పు వస్తోందన్న చోటల్లా ఎరుపు ఉంది. ఇంతకు ముందు లేనటువంటి ప్రపంచం ఇప్పుడు ఉత్పత్తి అవుతోంది. అంటే ఈ బ్రహ్మాండములన్నీ తయారవుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడున్నాయి? పరమేశ్వరుడిలోకి లీనమైపోయి ఆయనలోకి వెళ్ళిపోయి. అది ఎలా ఉంటుంది అంటే, ఇన్ని పూసల కింద పోసేసి నేను ఒక మైనపు ముద్ద ఒకటి పెద్దది చేత్తో పట్టుకుని దాన్ని ఇలా 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 అన్నాను అనుకోండి, ఈ పూసలన్నీ ఏమైపోతాయి? మైనపు ముద్ద కంటుకుపోతాయి. నేను ఇలా 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 అనేసి ఇప్పుడు ఈ మైనపు ముద్దను తీసుకెళ్ళి ఓ అరుగు మీద పెట్టాను. ఇప్పుడు ఇలా కిందకి చూశాను, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అలాగే లోకాలన్నింటినీ తనలోకి లయం చేసేసుకుంటే లోకాలు ఉండవేమో కానీ ఒకడు ఉంటాడు. ఎవరుంటాడు? ఆయన ఉంటాడు. మైనపు ముద్ద ఉంది. మైనపు ముద్ద ఉన్నట్టే పరమేశ్వరుడు అన్నింటినీ తనలోకి పెట్టేసుకుంటాడు. పెట్టేసుకుని లోపల ఉంచుతాడు. విభూతి కణములుగా ఉంచుతాడు. ఐశ్వర్యాన్నంతటినీ విభూతి కణాలుగా పెట్టుకుంటాడు ఒంటికి రాసుకుని. ఇప్పుడు దీన్నే పోతన గారు అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు. దీన్నే మనం పూజ చేసినప్పుడు దీపంగా పెట్టి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. దాన్ని దీపంగా చూపిస్తాం మనం పూజలో. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఆయనలోకి కలిసిపోయాయి. ఆయనకి ఎప్పుడో ఓ కోరిక వచ్చింది. ముందా కోరిక వచ్చింది ఆయనలో, ఏమని? మళ్ళీ లోకాలన్నీ సృష్టిద్దామని. ఇప్పుడు ఈ లోకాలన్నీ సృష్టిద్దాం అన్న కోరిక పుట్టగానే మైనపు ముద్ద కంటుకున్న పూసలన్నీ ఏమవుతాయి? విడిపోయి వచ్చేస్తాయి. ఇప్పుడు పూసల్లో పూసంది, నేను ఇలా ఉండడానికి ఇష్టపట్టలేదు, నేను ఆ మైనపు ముద్దతోనే ఉంటానండి. ఇప్పుడు ఈ పూస వెళ్ళి మైనపు ముద్ద కంటుకోవాలి. పూస మైనపు ముద్ద కంటుకునే శక్తిని ఇవ్వాలి. మైనపు ముద్ద పూసల దగ్గరికి రావట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. మహాప్రళయంలో మైనపు ముద్దే వచ్చి పూసలన్నింటినీ పట్టుకుపోయింది. ఇప్పుడు ఒక్క పూసే చేరుతానంటుంది మైనాన్ని. ఇప్పుడు ఆ ఒక్క పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళినా ఎవరు పనిచేయాలి? ఆ ఎరుపే పనిచేయాలి. మైనపు ముద్ద నుంచి విడతీసింది ఏ ఎరుపో ఆ ఎరుపే ఒక్క పూస మైనపు ముద్దను అంటుకునేటట్టు చేస్తుంది. ఆ శక్తే ఎరుపు అంటే శక్తి. ఆయన ఉపాసన శక్తితో ఆ ఒక్క పూస కొన్ని కోట్ల పూసల్లోంచి వెళ్ళి మైనపు ముద్దను అంటుకుంది. అందుకే నన్ను తెలుసుకోవాలని కొన్ని కోట్ల మంది ప్రయత్నిస్తుంటే ఒక్కడే ఎక్కడో తెలుసుకుంటున్నాడు అంటాడు గీతాచార్యుడు. ఒక్క పూస మైనాన్ని చేరింది అంటే
ఈ ఆ కదలగలిగినటువంటి శక్తి అమ్మవారిచ్చి పూసని మైనానికి అంటిస్తోంది. చాలా పూసలు అలా ఉండిపోతున్నాయి, కదలలేకపోతున్నాయి. వాటికి ఉంది వెడదామని, కానీ అవి ఎక్కడికి ఎడుతున్నాయి? అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఈ పూసకి ఈ పూస భార్య, ఈ పూసకి ఈ పూసల పిల్లలు, అవే తిరుగుళ్ళు తప్ప ఈ పూసలు మైనం ముద్ద దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఆఖరణ మైనం ముద్దంది, అబ్బా ఇలా ఎన్ని మాటలు పాపం, అలా పూసలు మారుతుంటాయిలే, నల్లపూస తెల్లపూస, తెల్లపూస నల్లపూస, నల్లపూస పచ్చపూస, పచ్చపూస ఎర్రపూస అవుతున్నాయి తప్ప పూసగానే ఉంటున్నాయి, జీవుడుగానే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని నేనే పొందేస్తానంటాడు. ఇప్పుడు మైనం ఏం చేస్తుంది? తానే కదులొచ్చి పూసలన్నింటి మీద అంటుకుంటుంది. ఇప్పుడు పూసలన్నీ ఏమైపోయి మైనంలోకి వెళ్ళిపోయి, అది మహాప్రళయం. ఒక్క పూస అయితే ఒక్క వ్యక్తికి వచ్చినటువంటి మోక్షం. ఇప్పుడు ఒక్క పూస మైనంలోకి వెళ్ళాలన్నా, అన్ని పూసలు మైనంలోకి వెళ్ళాలన్నా, మైనం పూసల దగ్గరికి కదలాలన్నా, ఒక పూస మైనంలోకి కదలాలన్నా, లేదా మైనప ముద్ద కంటకున్న పూసలన్నీ విడివడి పూసలుగా యువతలకి రావాలన్నా దేని వల్ల కదులుతాయి? శక్తి వలన కదులుతాయి. ఈ శక్తి కోరిక, ఆ కోరిక ఈశ్వరుడి యొక్క కోరిక. నేను అనేకమవ్వాలి, వాడు నేనైపోవాలి. లేదు నేను వీళ్ళందరినీ పొందెయ్యాలి, లేదు వీళ్ళందరూ నా నుంచి విడిపడాలి. ఆయన ఈ కోరిక కామము. ఈ కామము రాగము, రాగము రంజితము, కాబట్టి ఎరుపు. కాబట్టి ఇప్పుడు సర్వారుణ బాహ్యంలో కాదు, ఆంతరమునందు నీవు బ్రహ్మమును కలిసినా, బ్రహ్మము నుంచి విడివడినా, భక్తితో భగవంతుడి వైపుకి అడుగులు వెయ్యగలిగినా దాని యందు అమ్మవారి కృప వెనక ఉన్నది. ఇది చెప్పడం అసలు సర్వారుణ, అది రహస్యం. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు, చాలా బాగుందయ్యా నువ్వు ఏదో చెప్పావు, వినడానికి చాలా అద్భుతంగా ఉందయ్యో, నేనేం కాదంటలేదు, కానీ అసలు కామం ఎందుకు సృష్టించిందయ్యా ఈవిడ? ఇప్పుడు ఈశ్వరుడి కామం ఎటువంటిదో మాకున్న కామం అటువంటిదే. మనకి కామం ఉంది కదండి, మరి మనకి కోరికలు ఉన్నాయిగా. ఈ కోరికల వల్ల కదండి మేము పూసలుగా ఉండిపోతున్నాం, లేకపోతే భగవంతుడిని చేరిపోదు కదా. అసలు ఈ కోరిక అన్నదాన్ని, ఆవిడ కామం అన్నదాన్ని, మన్మధుణ్ణి బతికించకపోతే గొడవ వదిలిపోను కదా. అసలు సృష్టి లేదు, మేమందరం ఈశ్వరుడితోనే పడి ఉండేవాళ్ళం. ఆవిడ మన్మధుణ్ణి బతికించింది, దానివల్ల మాకందరికీ జన్మలు వచ్చాయి. ఇప్పుడు ఈ పూసలుగా పడున్నాం. ఎప్పటికీ పూసలు వెళ్ళేది? అసలు ఎందుకు బతికించిందండి ఆవిడ? శంకరాచార్యుల వారు ఇదే ప్రశ్న వేశారు కామం మీద. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వారతి నయనలేహ్యేన బహుశా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం అన్నారు. అమ్మా, నీవు ఎంత గొప్పదానివంటే శ్రీ మహావిష్ణువు నీ పాదములను ఉపాసన చేసి 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 నీ యొక్క అందాన్ని పొందేశాడు. పొందేస్తే ఏమయ్యాడు? మోహిని రూపాన్ని పొందేశాడు. మోహిని రూపాన్ని పొందేస్తే ఏమయ్యాడు? అమృతాన్ని పంచిపెట్టి రాక్షసులు అమృతం తాగకుండా చేశారని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన ఎక్కడ మిలికెట్టాలో అక్కడ పెట్టారు. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. మీ ఆయన మనసు బాగా కలత పెట్టాడమ్మా అన్నారు. రెండోదేమన్నారు? స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించావు, ఒక్క రతీదేవికి కనపడేటట్టు చేశావు. దానివల్ల ఏమైందమ్మా? మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం. ముక్కులు చెవులు మూసుకుని ఏ కొండ గుహల్లోకో వెళ్లి తపస్సు చేసుకుందామనుకునేటటువంటి మునులు కూడా హడిలిపోతున్నారు ఈ కామానికి. కామం వల్లే భ్రష్టమైపోతున్నారు. కాబట్టి అమ్మా, ఎంత గొప్ప పని చేశావమ్మా. నీ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి పరమశివుడి మనసు కదిలిపోయేటట్టు చేశావు. మన్మధుణ్ణి బతికించి మునుల యొక్క మునులు కూడా భయపడిపోయేటట్టు చేస్తున్నావు. అమ్మ నీకు నమస్కారం అన్నారు. ఇది స్తోత్రమా నిందా? జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నా పాపము క్షమింపబడుగాక, ఉదాహరణ బాగా అర్థం అవడానికి చెప్తున్నాను, పోనీ ఇంకోళ్ళ మీద పెట్టడం, బాబు అలాంటివి నా మీద పెట్టుకోవడం ఎందుకు లేండి, మరి దారుణం, అదేంటి అమంగళమ ప్రతిహతమవుగాక. కాబట్టి ఎవరో ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఎంత గొప్పవారమ్మా, మీ అందంలాంటి అందమే ఉన్నటువంటి మీ చెల్లెలి వలన మీ ఆయన మనసు కలతపడిపోయేటట్టు చేశారు అన్నారు అనుకోండి. ఇప్పుడు అది ఆవిడ్ని పొగడ్డమా లేకపోతే ఆవిడ్ని విమర్శించడమా? ఇప్పుడు బావమరిది భార్యని పోలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. నాకో బావమరిది ఉండుంటే వాడు మా ఆవిడ్ని పోలితే పెద్ద విచిత్రం ఏముందండి? వాళ్ళిద్దరూ ఓలా ఉంటారు, ఏకగర్భ సంజాతులు కనుక ఒక తల్లి కడుపులోంచి వస్తే ఆ పోలికలు ఉంటాయి అన్నయ్యకి చెల్లెలకి. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, అమ్మా నువ్వు శ్రీ మహావిష్ణువు అన్నగారు,
అమ్మవారికి. ఎందుకని నారాయణ నారాయణి. నారాయణుడు రాక్షసులకి దేవతలకి అమృతం పంచిపెట్టేటప్పుడు రాక్షసుల్ని మోహపెట్టడం కోసమని దివ్యమైన రూపం కోసం అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య తాం తాం మృణే అంటుంది శ్రీ సూక్తం. ఉపాసన చేయగా 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 శ్రీ మహావిష్ణువుకి ఏమైంది? అమ్మవారు అందం వచ్చింది. అమ్మవారు అందం వస్తే ఏమైంది? రాక్షసులు మోహంలో పడ్డారు, దేవతలకు అమృతం తగ్గింది. అది శంకరాచార్యులు వారు చెప్పట్లా. ఎవరో వెళ్ళి కైలాసంలో కూర్చున్న పరమశివుడికి చెప్పారు, ఏమండో మీ బావమరది అచ్చు మీ ఆవిళ్ళలాగే ఉన్నాడండో అమృతం పంచినప్పుడు అని. ఇప్పుడు ఆ వేషం ఏమిటో ఒకసారి చూద్దాం అనిపించింది. చూద్దామనిపిస్తే గొడవ లేదు. ఈయన వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళకూడని వాడు వెళితే ఇళ్ళకి ఇలాగే ఉంటాయండి. శివుడు శివుడుగా ఉండాలి తప్ప శివుడు తిరిగితే అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి, ఏం బావగారు మీరు అచ్చు మా ఆవిళ్ళ కనపడ్డారట, ఏదోసారి కనపడండి. వద్దులేండి బావగారు, లేని పోలారు ఇప్పుడే చెప్తున్నాను వద్దన్నాడు. బే అలా కాదులేండి, ఒకసారి కనపడండి, ఒకసారి కనపడండి, ఒకసారి కనపడండి అని. వద్దండి బావగారు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు శివుడు అని ఒక పేరు ఉంది, చాలా గొప్ప పేరు, మహాదేవుడు. ఎందుకంటే లేనిపోని గొడవ, ఆ తర్వాత నింద నా మీద వేస్తారు. ఎందుకు వద్దు బావగారు, అలాంటివి ఏమి వద్దు, అయిపోయింది కదా దాని పని. మా చెల్లుంది కదా, కన్యాదానం చేశాం కదా, అలా సంతోషంగా ఉండండి. కాదు బావా, ఏంటి నేనే అంత పనికి మళ్ళీ అనుకున్నాండి, మన మగండి కాల్ చేసినవండి, కనపడవు సార్ అని. ఆ చూద్దాంలేండి అయితేనే అంటే, చూద్దాంలేండి అంటే ఇప్పుడే కనపడవు అంటే బాగుండదు కదండి. ఊరుకున్నాడు. కాసేపు ఆగో పూలబంతి తట్టుకునో పిల్ల ఆడుకుంటాడు. ఈయన ఆ అమ్మాయి వెంట పడ్డాడు. ఇద్దరు అలా ఎంత దూరమో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా పరమశివుడు ఆ పిల్లని ఆగు 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 అని వెంటపడ్డాడు. ఆ పిల్ల వెనక్కి తిరిగింది. ఆమె యొక్క అందాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమైంది. ఇప్పుడు ఆ పిల్ల వెనక్కి తిరిగి శ్రీ మహావిష్ణువుగా మారిపోయింది. అమ్మా, నీ సౌందర్యాన్ని మీ అన్నయ్య గారికి ఇచ్చి పరమశివుణ్ణి బదనాం చేశావు బాగా. అది ఆ శ్లోకానికి అర్థం. నేను చాలా తేలిగ్గా చెప్పానండి. కానీ శివుడి పరువు ఉందా పోయిందా? ఇప్పుడు ఖచ్చితంగా పోయిందండి. బజారున పడిపోయింది. పౌరాణిక వృత్తాంతం ఇదేం మీరు దాచగలరేంటి? కాబట్టి అమ్మ, పరమశివుణ్ణి బజారున పడేయడంలో కృతకృత్యురాలివయ్యావు. నీ అందం విష్ణువుకి ఇచ్చి. 2, చచ్చిపోయిన మన్మధుడిని బతికించావు. కాబట్టి ఇప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తున్నాడు? నా బోటిగాడి మీద బాణాలు వేస్తే పెద్ద విశేషం ఏం కాదు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల మీద వేస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎక్కడ పడిపోతాయో ఆ బాణాలని వాళ్ళు హడిలిపోతున్నారమ్మా, ఎంత గొప్ప పని చేశావమ్మా అన్నారు. ఈ 2 గొప్ప పనులా మీరు చెప్పండి. మరి శంకరుడు సౌందర్యలహరిలో ఎందుకన్నారండి ఈ మాటలు? అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ శంకరాచార్యులు వారు చేస్తున్నది స్తోత్రమే. ఒక్కొక్కసారి అమ్మవారు ఏం చేస్తుందంటే మీకు పైకి కనపడదు. అమ్మవారు అలా కామప్రచోదనం చేయకపోతే మహాత్ముల యందు లోకరక్షణ జరగదు. శివకేశవులు ఇద్దరూ మగవాళ్ళు కదా అనుకుంది మహిషి అజ్ఞానంతో. శివకేశవులకు కొడుకు పుడితే ఆయన చేతిలో చచ్చిపోతానంది. కొడుకు ఎలా పుడతాడనుకుంది. ఇప్పుడు శివకేశవులకి కొడుకు పుట్టేటట్టు చెయ్యాలి. అందుకని అమ్మవారు తన అందం విష్ణువుకిచ్చి పరమశివుడికి చూడాలన్న కోరిక పుట్టించి శివుడి యొక్క మనసు కదిపి శివుడు కేశవుడి వెంట పరిగెడితే ఆయన యొక్క తేజస్సు స్ఖలనమైతే శివకేశవులకి కుమారుడుగా మహానుభావుడు అయ్యప్ప స్వామి జన్మిస్తే మహిషి సంహారమైంది. కాబట్టి అమ్మ, నీవు ఒక్కొక్క నాడు కామప్రచోదనం చెయ్యడంలో మహాపురుష జననమునకు ఆలవాలము చేస్తావు. ఇది నీ ఎరుపుకున్నటువంటి గొప్పతనం. అందుకని కామము అన్ని వేళలా దూష్యము కాదు. కామము తన భార్య యందున్న కామము తను రుణముక్తుడవడానికి కారణమవుతుంది. తను పితృరుణం ఎలా తీర్చుకుంటాడు? తాను సంతానాన్ని కని తీర్చుకుంటాడు. ధర్మపత్ని యందు సంతానాన్ని కనడం, ధర్మపత్ని యందు కామం ఉండడం మహోత్తమమైనటువంటి కామం. దాని యందు ఏమీ తప్పు పట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అమ్మ, నువ్వు కామమును సృష్టించి మమ్మల్ని పాడు చేసింది ఏముంది తల్లి? మహిషి సంహారమునకు అయ్యప్ప స్వామిని సృష్టించడంలో పరమశివుడి మనసు కదిపి రక్షించావమ్మా. మునుల మనసు మన్మధుణ్ణి సృష్టించి కదపడం ఎందుకు? పరమశివుడి మనసు కదిపేటప్పుడు మన్మధుడు పనికిరాడు, తానే కదిపింది. మునుల మనసు కదపడానికి మన్మథ బాణాలు వేయించి కదుపుతోంది. మరి ఇది తప్పు కాదా? కాదు. ఎందుకు కాదో తెలుసా అండి? ధర్మబద్ధమైన కామం చేత మనకి ఎలా పితృరుణం తీరుతోందో, దానివల్ల మనం ఎలా దోషానికి లోను కావట్లేదో, ఆ కామ ప్రచోదనం ఇంకొక చోట చూడకూడని చోట చూడకూడని వారిని అలా చూస్తే తప్పు. నీ భార్యను చూస్తే దోషమని శాస్త్రం ఎక్కడ చెప్పింది? దానికేం దోషం లేదు. అలాగే మునులైనటువంటి వారిని ఎందుకు కదపాలి? మునులకి కదపకూడదే మనసు. ఎందుకనంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి తెలుసుకుందామని అన్ని వదిలిపెట్టారు సర్వసంగ పరిత్యాగులై. వాళ్ళ మనసులు కదపడం ఏమిటి?
అంటే అమ్మవారు మన్మధుడి చేత అలా ఎందుకు కదిపిస్తుంది అంటే లోకములో ఒక మహాపురుష జననం జరగాలి అని అమ్మవారు ఎప్పుడు అనుకుంటుందో అప్పుడు కదలకూడని సమయంలో వాళ్ళ మనసు కదిలేటట్టు ఆవిడ చేస్తుంది. అలా చెయ్యడం వెనకాతల అమ్మవారి ప్రణాళిక ఉంటుందని గుర్తు. విశ్వామిత్రుడి మనస్సు మేనక యందు కదలకపోతే మీకు అసలు శాకుంతలమన్న నాటకమే లేదు, శకుంతల జననము లేదు. వ్యాసమహర్షి యొక్క మనస్సు ఘృతాచిని చూసినప్పుడు కదలకపోతే శుకమహర్షి యొక్క ఆవిర్భావము లేదు. ఒక్కొక్క మనస్సు కదపడం వెనకాతల కేవలము కామము ప్రయోజనము కాదు. అమ్మవారు మహాత్ముల యొక్క మనసును ఎందుకు కదుపుతుందో తెలుసా అండి? వేరొక మహాత్ముడు ఆవిర్భవించాలి. వేరొక మహాత్ముడు ఆవిర్భవిస్తే తప్ప లోకమునకు బోధ జరిగేటటువంటి అవకాశం ఉండదు, లోకమునకు మార్గం చెప్పే అవకాశం ఉండదు. లోకానికి ఆయన్ని స్మరించినంత మాత్రాన పాపాలు పోగొట్టుకునే అవకాశం ఉండదు. భగవత్ తత్వం చెప్పేటటువంటి వాడు లోకంలో దొరకడు. అలాంటి వాడు పుట్టాలంటే అటువంటి వాడు పుట్టడానికి ఏ తేజస్సు గొప్పదో ఆ తేజస్సు కదలాలంటే ఆ తేజస్సు కదలికకి కామము కారణం అవ్వాలి. ఆ కామమును అమ్మవారు ఆ సమయమునందు అనుగ్రహించి వరంగా కదుపుతుంది మహాత్ముల యొక్క మనసు. కదిపితే మహాపురుష జననం కలుగుతుంది. అందుకే శాస్త్రంలో అంటారు, మహాపురుషుల యొక్క జననమును విచారణ చేయవద్దు. ఏమండి అదేమిటండి, అగ్నిహోత్రంలో అరణిలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి, కుండలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి? ఈ ప్రశ్న వెయ్యవద్దు. అమ్మవారి సంకల్పములు. మహాపురుషుల యొక్క ఆవిర్భావము అమ్మవారు అలా చేయిస్తుంది. అలా చేయిస్తే అలా వచ్చినటువంటి మహాపురుషులే ఈ లోకానికంతటికి మార్గదర్శకత్వం చేయగలిగిన వారై ఉంటారు. నేను ఇప్పుడు మీతో ఒక మాట ప్రస్తావన చేస్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మ అర్థ కామ మోక్షములని 4 ఉన్నాయి. ఇందులో మోక్షము యథార్థమునకు పురుషార్థ ప్రయోజనము తప్ప అది మీరు చేసే సాధన కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక 8 అడుగుల తాడిచ్చి 2 అడుగుల ముక్కలు కొట్టండి అన్నాను అనుకోండి. మీరు తాడుని 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు గుర్తు పెట్టుకుంటారు. 8 అడుగుల తాడు ముక్క కదండి. ముందు ఒక రాతి మీదకి 2 అడుగుల దగ్గర పెట్టి కత్తితో ఒక్క నరుకు నరికారు. ఇప్పుడు ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు. ఒక ముక్క వచ్చింది. మళ్ళీ తాడు ఇంకో 2 అడుగులు లాగారు. ఇప్పుడు ఇంకో ముక్క కొట్టారు. ఎన్ని ముక్కలు? 2 అడుగుల ముక్కలు ఎన్ని వస్తాయి? ఇంకోటి వచ్చింది. ఇప్పటికీ మీ దగ్గర 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. ఎన్ని మాటలు కొట్టారు కత్తితో? 2 మాటలు కొట్టారు. ఇప్పుడు ఇంకా 2 అడుగుల ముక్కలు ఎన్ని రావాలి? 2 రావాలి. మీ దగ్గర ఉన్న తాడు ఎన్ని అడుగులుతుంది? 4 అడుగులుతుంది. ఇప్పుడు మీరు రాతి మీద పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ కత్తితో ఇంకో మాట కొట్టారు. ఎన్నో మాట కొట్టారు? 3వ మారు కొట్టారు. ఎన్ని 2 అడుగుల తాడు ముక్కలు వచ్చాయి? 4 వచ్చాయి. 3 సార్లు నరికితే 4 2 అడుగుల తాళ్ళు ముక్కలు వచ్చినట్టే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తారు. ఈ పురుషార్థాల్ని రెండింటినీ ధర్మంతో ముడేస్తే మోక్షం వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే ఈ 2 లేకుండా నువ్వు బతకడం కష్టం. కాబట్టి వాటిని నిగ్రహించడం పరిత్యజించడం లోకంలో చాలా కష్టం. నీకు తీసుకొచ్చి సుఖాన్ని ఇస్తూ ఉంటే, ఐశ్వర్యం ఇస్తూ ఉంటే, డబ్బు ఇస్తూ ఉంటే నాకు వద్దు అనగలగడానికి కలేజా ఉండాలి. అది లేనివాడు అలా అనలేడు. చాలా కష్టం. అర్థమునందు పరిత్యాగ బుద్ధి ఏర్పడడం అంటే పూర్ణమైన అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప నువ్వు అలా అనలేవు. డబ్బు కట్టలు చూసేటప్పటికే మనసు కదిలిపోతుంది. కానీ అర్థమునందు త్యాగం చెయ్యలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. కామమును త్యాగం చేయలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. అసలు నాకు అర్థము వద్దు కామము వద్దు 2 వదిలేస్తాను, ధర్మం ఒక్కటి చాలని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడు ఏమయ్యో వెళ్ళాలి. అలా ఎవడైనా అనగలడండి లోకంలో? నాకు కామం అక్కర్లేదండి అంటే నాకు అసలు భార్య కూడా అక్కర్లేదు, నాకు అసలు బిడ్డలు కూడా అక్కర్లేదు, నేను అసలు స్త్రీ సుఖం అనేటటువంటిది నాకు అక్కర్లేదు, నాకు కోరికలు అన్నవి లేవు, నేను వదిలిపెట్టేస్తున్నాను. అర్థము అఖండ భూమండలాన్ని భరతఖండాన్ని అంతటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు కూర్చోవడం తప్ప సింహాసనంలో ఎవరు లేరు, నువ్వే కూర్చో అని అన్ని విధాల అధికారం ఉన్న నాకు అక్కర్లేని సింహాసనం వదిలేయాలనుకోండి. ఈ అర్ధ పరిత్యాగానికి కామ పరిత్యాగానికి ఎంత దమ్ము ఉండాలి, ఎంత త్యాగబుద్ధి ఉండాలి. ధర్మం ఒక్కటే కావాలి, 2 నాకు వద్దు అనగలగాలంటే అలా అనగలిగిన మొనగాడు ఒకడు లోకంలో ఉన్నాడా?
ఉన్నాడు. ఆయనే భీష్మాచార్యుడు. అర్ధపరిత్యాగం కామపరిత్యాగం చేశాడు జీవితంలో. రెండూ వదిలి ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి, భీష్ముడి యొక్క జీవితంలో పెద్ద రహస్యం అది. ఇది రావడానికి, ఇటువంటి భీష్ముడు రావడానికి అమ్మవారు సర్వారుణ అయి ఎక్కడ కదిపింది ఆ కామాన్నంత ఉత్తమంగా? ఎవరి మనసు కదిపితే రావాలి ఇంత ధర్మాత్ముడు అంటే? ధర్మము ఆలంబనంగా రావాలి. ఇప్పుడు భీష్ముడు వస్తే అర్ధకామములను తిరస్కరిస్తూ ఉండాలి, జీవితంలో ధర్మాన్ని పట్టుకోవాలి. ఇంత ధర్మాన్ని పట్టుకోవాలంటే మహాధర్మాత్ముడైన వాడికి కామం కలగాలి. అది మామూలుగా కలిగిందనుకోండి, ఆయన భార్య ఎందు ఆయన బిడ్డల్ని కండం పెద్ద విశేషం ఏం కాదు. మహాత్ముడి జననములకు హేతు అయి ఉండాలి. అంటే ఆయన ఎంచుకున్న క్షేత్రం కాకుండా వేరొక సుక్షేత్రాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఎలా నడవాలి? అమ్మవారి సంకల్పం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది నిజమైన సర్వారుణ. ఇప్పుడు ఇందులోకి మహాపురుషుల జననములన్నీ వెళ్ళిపోతాయి. ఒకానొకనాడు ఇక్ష్వాకు వంశంలో ఒక మహాపురుషుడైనటువంటి ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఆ ఇక్ష్వాకు వంశ మహాభీషుడు. ఆ మహాభీషుడనబడేటటువంటి చక్రవర్తి చాలా గొప్ప ధర్మాత్ముడు. ఆయన ఆ రోజుల్లో ఆయనకున్న ఉపాసన బలంతో చతుర్ముఖ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారు కూర్చునున్నారు, అందరూ కూర్చునున్నారు. అందులో దేవతలు, దిక్పాలకులు అందరూ కూర్చున్నారు. బ్రహ్మగారి సభ యందు కామవాసనలు ఉండవు. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని పురాణానికి వెళ్ళి మొదటి వరుసలో కూర్చుని నిద్రపోకూడదు. నిద్ర వచ్చేస్తుంది అనుకుంటే ముందు వరుసల్లో కూర్చోకూడదు కదండి. అంతేకాని నిద్రపోయేటటువంటి సమయంలో బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోకుండా తెలివేసి ఉండి పచారులు చేయకూడదు. ఎందుకు పచారులు చేయకూడదు అంటే నేను చెప్పట్లేదు, విదురుడు చెప్పాడు. 4 లక్షణాలు ఉంటే రాత్రి నిద్ర పట్టదన్నాడు. 1 దీర్ఘవ్యాధి, నీకేదో వ్యాధి ఉండాలి, నిద్ర పట్టదు. 2 నీకు ఎవరి మీదో మనసు ఉండిపోయింది, ఆ మనసు తీరక రాత్రిళ్ళు పొడి చేస్తూ ఉంటుంది, ఆ కోరిక జ్ఞాపకానికి వచ్చి నీకు నిద్ర పట్టదు. 3 నువ్వు దొంగవై ఉండాలి, దొంగతనాలు చేసే అలవాటు ఉంటే రాత్రి నిద్రపోవడం. 4 నీది కానిది నీదిగా ఎలా చేసుకుందామన్న అర్ధలుబ్ధత్వం ఉండాలి. అందుకే నాది కానిది నాది ఎలా చేసుకుందామని ఆలోచనలు చేసేవాడు నిద్రపోకుండా దొల్లుతూ ఉంటాడు అటు ఇటు. రాత్రి నిద్ర పట్టనటువంటి ధృతరాష్ట్రుడి విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి మాటలు చెప్పన్నాడు. రాత్రి నిద్ర పట్టని వాళ్ళు 4 ఉంటారు, నువ్వు ఏ జాతికి చెందినవాడివి చెప్పు, తర్వాత చెప్తాను మంచి మాటలు అన్నాడు. ఎవ్వరు లేరు కదా అని ధృతరాష్ట్రుడు అన్నాడు, నిజం చెప్పకపోవడం ఏం తమ్ముడా, 4వ జాతి వాడినిరా, నాది కాంది నాది చేసుకుందామని చూస్తుంటా, పాండవుల రాజ్యాన్ని నా కొడుకులకు ఇద్దామనుకుంటుంటాను, అందుకే నిద్ర పట్టదు, అందుకు మంచి మాటలు చెప్పన్నాడు. ఆయన చెప్పేవాడు అనుకోండి, సత్సంగ ప్రభావం చేత ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చారండి, దివ్యనేత్రాలు ఇచ్చి. బతుకులో ఏం లేకపోయినా సత్సంగమన్నా ఉండాలి, మంచి ఆయనతో స్నేహమన్నా ఉండాలి జీవితంలో. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టాలి, మిమ్మల్ని చూడగానే పేరుతో పిలిచి రండి రండి అనగలగాలి. అలా అయినా కూడా జీవితంలో అదృష్టం లేకపోతే ఇంకా బతికెడాలి. ఇంకెందుకు ఆ బతుకు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ మహానుభావుడు మహాభీషుడు బ్రహ్మగారి సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కామ వాసనలు ఉండవు. అమ్మవారు కదుపుతోంది, ఒక మహాపురుష జననం చేయించాలి. ఈయన ఎదురుగుండా గంగాదేవి ఇలా వెడుతోంది సభలోకి. ఆవిడ పవిట కొంగి ఈయనకి తగిలింది. ఎటువంటి చక్రవర్తి అండి ఆయన? మహాధర్మాత్ముడు. అలా తగిలితే అమ్మవారి పవిట అనుకుంటాడంతే తప్ప అలా ఆశించేవాడు కాడు. చిత్రం ఏమిటంటే ఆయనకి కామ ప్రచోదనం అయింది. ఎక్కడ కామవాసనలు ఉండవో బ్రహ్మగారి సభలో. ఇది అమ్మవారు అని గుర్తుపట్టాలి మీరు, ఇది సర్వారుణ. ఇప్పుడు ఆయన గంగ వంక తమకంగా చూశాడు. గంగ ఎలా చూడాలి? ఏంటి ఆ చూపు అన్నట్టు చూడాలి. ఆవిడ తమకంతో చూసింది. ఇది అమ్మవారి అనుగ్రహం. అంటే ఆవిడ ఒక కొత్త క్షేత్రాన్ని కూరుస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటుంటే వీళ్ళిద్దరి మీద ఎవరు చూపు పడింది? బ్రహ్మగారి చూపు పడింది. బ్రహ్మగారి చూపు ఎలా పడింది? కామము పట్ల అసహ్యమైన క్రోధంతో పడింది. చూశారు చమత్కారం? అక్కడేం పుట్టించింది? క్రోధం పుట్టించింది. ఇక్కడేం పుట్టించింది? కామం పుట్టించింది. కదుపుతోంది. ఇప్పటికి 3 కదిపింది. 2 ఓలా కలిపింది, 1 ఓలా కదిపింది. ఇప్పుడు ఆయనేమన్నాడు? బ్రహ్మవాక్కు సత్యం. ఆయన నోటి వెంటో మాట వచ్చేసింది. మీరిద్దరూ ఈ సభలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారు కాబట్టి, కామంతో చూసుకున్నారు కాబట్టి మీకు శిక్ష వేస్తున్నాను, మనుష్య లోకాల్లో జన్మించండి అన్నాడు.
మనుష్యలోకాల్లో జన్మించండి అన్నాడు కానీ ఫలానా చోట పుట్టండి అనలేదు. ఇప్పుడు వీళ్ళకి స్వేచ్ఛ ఏమొచ్చింది? ఎక్కడ పుట్టచ్చో వీళ్ళు వెతుక్కోవాలి. చూశారా గమ్మత్తు అమ్మవారిది? ఆ మాట బ్రహ్మగారితో అనిపించలేదు. నువ్వు బండవైపుడుండు, రాయి వైపుడుండు, ఫలానా వాడికి జన్మించు అనలేదు ఆవిడ. నీవు భూలోకమునందు జన్మించు అనిపించింది. ఇప్పుడు వెంటనే ఇంకా బ్రహ్మవాక్కు సత్యం తప్పకుండా జరిగిపోతుంది. వీళ్ళిద్దరికీ వెంటనే అన్వేషణ ఏమిటంటే ఎంత తొందరగా వెనక్కి వచ్చేద్దాం. తొందరగా వెనక్కి వచ్చేయాలంటే ఏం చేయాలి? తొందరగా మనుష్య జన్మ ఎత్తి వెనక్కి వచ్చేయాలి. తొందరగా మనుష్య జన్మ ఎత్తి వెనక్కి రావడానికి ఇబ్బంది ఎక్కడుంది? ఎక్కడో అక్కడ పుట్టేయచ్చు. ఎక్కడో అక్కడ పుట్టేసిన తర్వాత వాడు అధర్మాత్ముడై వాడి క్షేత్రమునందు పుట్టడం వల్ల వీళ్ళు కూడా అధర్మాత్ముడైపోయాడు అనుకోండి, ఇంకా ఆ జన్మ చాలా కాలం కొనసాగుతుంది చేసిన అధర్మానికి. ధర్మాత్ముడి కడుపున పుట్టాడు అనుకోండి, ధర్మమునందే ఉన్నాడు కాబట్టి మళ్ళీ తొందరగా వెనక్కి వచ్చేస్తాడు ఆ జన్మతో సరి. కాబట్టి ఇప్పుడు పరమధర్మాత్ముడైన వాడు ఎక్కడున్నాడు రా, ఆయన కడుపున పుడదామని మహాభిషుడు వెతుక్కుంటున్నాడు. మహాత్ముడైనటువంటి వాడికి కొడుకుగా ఈయన ఎక్కడ పుడతాడో ఆయనకి కోడలుగా నేనెడదామని గంగాదేవి వెతుక్కుంటాడు. చూసారా విచిత్రం? ఇద్దరూ వెతుక్కుంటున్నారు. ఇద్దరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ కాలంలో ఒక చిత్రం జరిగింది. అప్పుడు పురువంశంలో పుట్టినటువంటి ప్రతీపనుడు అనబడేటటువంటి ఒక మహారాజు, ఆయన గొప్ప ధర్మాత్ముడు, ఇంకంతా ఇంత ధర్మం కాదు. ఆయనకి బిడ్డలు లేరు. ఆయన గంగా తీరంలో కూర్చుని సూర్యోపాసన చేస్తున్నారు. చేస్తుంటే ఈ గంగాదేవి వెళ్ళి అసలు ఈయన ధర్మం ఏమిటో చూడాలనుకుంది. మహాసౌందర్య రాశిగా ఇంత ధర్మాత్ముడు అంటారు కదా, ఇంత ధర్మాత్ముడు కాబట్టి ఇతనికి కొడుకు పుడితే మహాధర్మాత్ముడే పుడతాడు, ఇతని ధర్మాన్ని చూద్దాం అసలు అనుకుంది. ఆవిడికి తెలియకేంటి ధర్మం ఏమిటో. ఆవిడ వెళ్ళి గభాలన ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీపనుడి యొక్క కుడి తొడ మీద కూర్చుంది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. మహాసౌందర్య రాశి అయిన ఈవిడ వంక చూశాడు. ఎందుకు కూర్చున్నావు, నా తొడ మీద నీ కోరికేమి అని అడిగాడు. నీవు మహాధర్మాత్ముడవు కనుక నేను నీకు భార్యనవుదాం అనుకుంటున్నాను అంది ఆవిడ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టాలి, నిజంగా ఆవిడ ప్రతీపనుడికి భార్య అవుదాం అనుకుందనుకోండి, ఆవిడ శాపం పోతుందా? పోదు. ఎందుకని ఇంకా మహాభిషుడు పుట్టలేదు. మహాభిషుడు పుడితే కదా, మహాభిషుడికి భార్య అయితే కదా పోయేది. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిజంగా భార్య అవుదామని రాలేదు. ఈయన చాలా ధర్మాత్ముడే అని నిర్ణయం చేసుకోవడానికి వచ్చింది. అలా నిర్ణయం చేసుకుంటే ఏమవచ్చు? మహాభిషుడికి చెప్పచ్చు, ఈయనకి కొడుకుగా పుట్టవయా, అప్పుడు నేను నీకు భారీగా వస్తానని కదండి. ఇద్దరిది అదే కదా ప్రయత్నం. అందుకని వెళ్ళి కుడి తొడ మీద కూర్చుంది. ఈయన ఎంత ధర్మాత్ముడో చూడండి, నీకు వంశాన్ని ఇస్తాను అంది ఆవిడ. అతను కొడుకుల కోసమే చూస్తున్నాడు. కానీ ఈవిడ వంక చూసి అన్నాడు, స్థితా దక్షిణమూరుమ్మే సమాశ్లిష్ట భామిని అపత్యానాం స్మృశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. చక్కటి నవ్వు నవ్వుతున్న ఓ పిల్ల, నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునే అధికారం లోకంలో ఇద్దరికే ఉంది. ఒకరు కూతురు కూర్చోవాలి, తప్పితే కోడలు కూర్చోవాలి. కూతురు కాని కోడలు కాని మామగారి కుడి తొడ మీద కూర్చోవచ్చు, తండ్రితో సమానం, తండ్రియే కాబట్టి. కోడలికి తండ్రి హోదాయే ఆ సమయంలో, కూతురికి ఎప్పుడూ తండ్రి. కాబట్టి కుడి తొడ కేవలము కూతురికి కోడలికే నిర్దేశింపబడింది. భార్య ఎప్పుడూ ఎడమ తొడ మీదే కూర్చోవాలి. నువ్వు నా కుడి తొడ మీద కూర్చుని నన్ను భార్యని చేసుకోమని అడిగావు, నువ్వు నా కోడలివి అవుతావు అన్నాడు. ఇంతటి ధర్మాత్ముడు నిశ్చయించుకున్నాడు. ఆ మాట అన్నావు కనుక నీ కొడుక్కి నన్ను భార్యని చేసుకోమని చెప్పు. ఏమని చెప్పనన్నాడు. నీకో కొడుకు పుడతాడులే. పుట్టినప్పుడు ఆయనకి ఏం చెప్తావంటే, మహాధర్మాత్ముడు కనుక గంగానది ఒడ్డున ఓ పిల్ల కనబడుతుందిరా, మీ నాన్న వరం ఇచ్చాడంటుంది, నన్ను వెంటనే చేసేసుకోమని చెప్పు. చెప్పినప్పుడు ఓ మాట చెప్పు, నేనేం చెప్తే చేయమని చెప్పు, నాకు అడ్డ మాట్లాడద్దని చెప్పండి. అలాగేనన్నాడు. అయిపోయింది. ఎవరికి కొడుకుగా పుట్టాలో తెలిసిపోయింది కదండి. అందుకని ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా మహానుభావుడైనటువంటి మహాభిషుడు జన్మించాడు. జన్మించినది మొదలుగా ధర్మాత్ముడి యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి పరమధర్మాత్ముడై గొప్ప సిద్ధపురుషుడయ్యాడు. ఎటువంటి సిద్ధపురుషుడయ్యాడో తెలుసా అండి ఆయనకి? యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనుం విదుహు అన్నారు మహాభారతంలో. ఆయన గురించి చెప్తూ, వృద్ధులైపోయినటువంటి వారు జరాభారంతో బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తే, ఆ శంతన మహారాజు గారి దగ్గరికి ఆయన రెండు చేతులతో ఇలా తడిమితే ఆయన వృద్ధాప్యం పోయేదిట, పోయి యవనం వచ్చేసేదిట. అంతటి గొప్ప సిద్ధపురుషుడైపోయారు. ఎవరు?
బ్రహ్మగారి చేత శపింపబడినటువంటి మహాభిషుడు ఇప్పుడు ఈయనకి కుమారుడుగా పుట్టడం వల్ల ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా పుట్టి ఇంత శక్తిని పొంది శంతన మహారాజు అన్న పేరుతో పుట్టాడు. ఇప్పుడు ఈ శంతన మహారాజు గారికే గంగ భార్యగా రావాలి. ఎవరికి నేను కోడలుగా వెడుతున్నానో తెలిసిపోయింది, మహాభిషుడు ఎక్కడ పుడుతున్నాడో తెలిసిపోయింది. కొడుకుగా ఆయనకి భార్యనైపోతే నా శాపం పోతుందని సంతోషంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ ఉంటే చిత్రం ఏమిటంటే వసువులు ఏడుస్తూ ఎదురొచ్చారు. వాళ్ళు అష్టవసువులు 8 మంది. ఎందుకు ఏడుస్తున్నారు అంది. అబ్బాయి ఏం లేదమ్మా, మాకో దిక్కుమాలిన శాపం వచ్చింది, అందుకని నువ్వు ఒక్క అనుగ్రహిస్తావా, మమ్మల్ని నీ కడుపున కట్టావా అని అడిగారు. ఇది కూడా ఏదో బాగానే ఉంది, ఎలాగో ఆయనకి భార్య అవ్వాలి కదా, వీళ్ళని కనేస్తే ఇంకో ఉపకారం చేసి పెట్టేసినట్టు అయిపోతుంది, పోన్లే కనేస్తాను కానీ అసలు మీరెందుకు పుడుతున్నారు మళ్ళీ భూలోకంలో అని అడిగింది. ఏమీ లేదమ్మా, మేము అష్టవసువులం కదా, యనమండుగురం ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం భార్యలతో. కింద వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కామధేనువు కనపడింది. ఇందులో 8వ వాడైనటువంటి ద్యు యొక్క భార్య ఆ కామధేనువు కావాలండి. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు కదా అని యనమండుగురం వసువులం కదా, ఏం చెయ్యగలడు లేని కామధేనువుని అపహరించి వెళ్ళిపోయాం. వశిష్ఠుడు తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. కామధేనువు కనపడకపోతే దివ్య దృష్టితో చూశాడు. అష్టవసువులు అపహరించారు. ఎవరు లోకంలో ధర్మాన్ని నిలబెట్టాలో, ఎవరు పితృలోకానికి చెందినవారో వారే ధర్మం తప్పారు. ధర్మం తప్పారు కాబట్టి భూలోకంలో పుట్టండి అని శాపం ఇచ్చాడు. మా తేజస్సులు క్షీణించిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు మళ్లీ పరిగెత్తుకుంటూ వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాం. ఆయన అన్నాడు, మళ్లీ అమ్మవారి అనుగ్రహం ఇటువైపుకి వస్తోందో చూడండి. ఇప్పుడు వశిష్ఠుడి నోటి వెంట వస్తోంది ఏమని, 7 మీలో 7 పుట్టగానే శరీరం వదిలిపెట్టేయండి, వెనక్కి వచ్చేయండి. 8వ వాడు ద్యూ కదూ, భార్య కోసం కామధేనువును అసలు అపహరింపచేశాడు. వాడు మాత్రం అంత వెంటనే రావడానికి ఒప్పుకోను. వాడు మాత్రం దీర్ఘకాలం భూమండలం మీద ఉంటాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం వరం పొందుతాడు, మహాతేజోవంతుడవుతాడు. ధర్మము అన్న మాటకు అనుమానం వస్తే ఆయన చెప్పిన మాటలు చూసుకోవడమే లోకంలో. లోకమంతా ధర్మముతో అర్ధకామాలు ముడేస్తుంది. అర్ధకామాల్ని వదిలేసి ధర్మాన్ని పట్టుకుని విరాజిల్లిన మహాపురుషుడవుతాడు. అటువంటి మహాపురుషుడై లోకంలో జన్మిస్తాడు ఆ జ్యూ. తదనంతరము శరీర పరిత్యాగం చేసి మళ్ళీ వసువుల్లో ఒకడిగా వచ్చేస్తాడు. కాబట్టి మీరు యనమండుగురు మంచి క్షేత్రాన్ని చూసుకుని జన్మించండి అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఎవరి కడుపున పుట్టాలో చెప్పలేదు. అమ్మవారి యొక్క శక్తిని వెనకాతల సర్వారుణ ఒక్క భీష్మ జననానికి ఆవిడ ఇంతమందిని కలుపుతోంది. ఇప్పుడు అందుకుని ఏడుస్తున్నామమ్మా, మేము ఎవరి కడుపున పుట్టాలి, నీ కడుపున పుడతాం. మా 8వ వాడు ఎలాగో పుట్టి చాలా కాలం బతకాలి, మేము 7 పుట్టగానే తీసుకొచ్చి గంగలో పారేస్తే మాకు శాప విమోచనం అయిపోతుంది. అందుకని తల్లి నీ కడుపున పుడతాం, సామాన్య మానవ స్త్రీ కడుపున పుట్టడం ఇష్టం లేదు, నీ కడుపున పుడతాం, వెంటనే గంగలో పారేస్తే మేము చచ్చిపోయి మళ్ళీ మా శాపం పూర్తయిపోతుంది, మళ్ళీ మేము వసూలం అయిపోతాం, కాబట్టి అలా అనుగ్రహిస్తావా అన్నారు. ఆవిడంది, ఎలాగో నేను భూలోకానికి వెళ్ళాలి, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకోవాలిగా, ఓ పని అయిపోతుంది, వీళ్ళు అనమంటుకుని కనేస్తే వచ్చే గొడవే ఉంది, కాబట్టి కనేస్తాను, అలాగే నా కడుపులో కనేస్తానులేండి మిమ్మల్ని. వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అంటే శాప విమోచనానికి అమ్మవారు వాళ్ళకి గంగా గర్భాన్ని అనుగ్రహించింది. ఇప్పుడు ఒకానొక రోజున శంతన మహారాజు గారి వేటకొచ్చాడు. గంగమ్మ ఒడ్డున కనపడింది. కనపడి, ఏమయ్యా మీ తండ్రి మాట ఇచ్చాడు, మీ తండ్రికి ఇచ్చిన మాట, మీ తండ్రి నాకు ఇచ్చిన మాట గుర్తు చేస్తే నా కొడుకు నిన్ను చేపడతాడన్నాడు. మీ తండ్రి నన్ను తన కోడలిగా చేసుకుంటానన్నాడు, నన్ను పరిగ్రహించు అంది. ఆయన అన్నాడు, ఈ మాట మా తండ్రి నాతో చెప్పాడు శరీరం వదిలిపెట్టక ముందు, కాబట్టి తండ్రి మాట నిలబెడతాను, ధర్మాత్ముడు కదండి, నిన్ను భార్యగా స్వీకరిస్తాను. ఆవిడంది, స్వీకరించు, కాని ఒక్క షరతు, యచ్చకుర్యామహంకార్యం, నువ్వు మాత్రం ననిషేధత్వయా రాజన్ నవక్తవ్యం తథా ప్రియం. నువ్వు నేను ఏ పని చేసినా నువ్వు ఒప్పుకోవాలి. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడగనంత కాలమే నీతో ఉంటాను, నువ్వు అడిగితే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమిటి పెద్ద గొడవ వచ్చి పడింది, మా నాన్నగారి మాట నిలబెట్టాను, పెళ్లి చేసుకుంటాను, ఏం చేస్తుంది మహా అయితే, ఏవో చేస్తూ ఉంటుంది, నాకు నచ్చని రోజున ఎందుకు అలా చేసామంటాను, వెళ్ళిపోతుంది, నాకు నచ్చితే నచ్చినన్నాళ్ళు ఉంటుంది అనుకున్నాడు. ఎంత దూరం వెడుతుందో ఆయన ఊహించలేదు. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చింది, ఏడాదికి ఓ బిడ్డ పుడుతున్నాడు. పుట్టగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పిల్లాన్ని తీసుకుని గంగ ఒడ్డుకి వెళ్ళి పిల్లాన్ని గంగలో పారేస్తుంది. ఇప్పుడు ఈయనకి ఆ వరం ఇవ్వడం ఖేదమైంది శంతన మహారాజు గారికి. కొడుకులు పోతున్నారు, ఎందుకు అలా చేస్తున్నావంటే
వెళ్ళిపోతుంది. యచ్చకుర్యామహ మహంకార్యం ననిషేధత్వయా రాజన్, నువ్వు అడ్డు పెట్టకూడదు. అప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని నేను ఊహించానా? అందుని ఇప్పుడు వ్యామోహం ప్రబలింది గంగయ్యంది. 7 కాన్పులు ఉపేక్ష వహించాడు, పిల్లల్ని తీసుకెళ్లి పడేసిన. ఎందుకని? శాప విమోచనం అయిపోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం. 7 వెళ్ళిపోవాలి వసువులుగా. 8వ పిల్లాడు పుట్టాడు. పుట్టినప్పుడు ఇహ ఉండలేకపోయాడు. ఎందుకని? ఇప్పుడు వశిష్ఠ మహర్షి వాక్కు, చతుర్ముఖ బ్రహ్మగారి వాక్కు, అమ్మవారి సంకల్పం ఇన్ని ఫలించి భీష్మాచార్యుల వారి ఈ భూమి మీద నడయాడాలి. అందుకని అడిగేశాడు, నువ్వు ఆడదానివా, పిశాచానివా? ఎవరైనా బిడ్డల్ని పెంచుకుంటారు, బిడ్డల్ని గంగపాలు చేస్తున్నావు, ఇదేం పనే అన్నాడు. అన్నావా? వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే వెళ్ళిపో, పిల్లాన్ని ఇచ్చేయన్నాడు. పిచ్చి రాజా, నేను గంగని, నువ్వు మహాభిషుడివి. ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి యోగ్యుణ్ణి చేసి నీకు అప్పజెప్పేస్తాను. నాతో అందుకు తీసుకెళ్తున్నాను. ఈ పిల్లవాడు నీ పిల్లవాడు గాని పిలువబడతాడు. కానీ నాకు కొడుకుగా పుట్టాడు కాబట్టి నా కోరిక ఏమిటంటే అతన్ని గాంగేయుడు అని పిలుస్తారు నా పేరు మీద అని తనతో తీసుకెళ్లిపోయింది. మర్చిపోయాడు ఇంకా బాధ. రాజు ధర్మాత్ముడై రాజ్యం చేస్తున్నాడు. 24 సంవత్సరముల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున మళ్ళీ గంగ జ్ఞాపకానికి వచ్చింది. నువ్వు స్మరిస్తే వస్తానంది. ఓసారి మళ్ళీ అలా గంగ ఒడ్డుకి వెళ్ళాడు. నీళ్లు లేవు, గంగంతా ఎండిపోయింది. ఏదో సన్నటి ధార వెడుతోంది. అరే రే, గంగ ఎండిపోవడం ఏమిట్రా? గంగ ఎండిపోదు కదా, ఇలా ఎందుకు జరిగింది? నిన్నటి వరకు మన రాజ్యంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, అకస్మాత్తుగా ఇవాళ గంగ ఎండిపోవడం ఏంటి? ఎందుకు వచ్చింది ఈ ఉపద్రవం అని గంగ ఒడ్డున గుర్రం మీద ముందుకెళ్ళాడు. ఒక పిల్లవాడు తన నారాచ బాణములతో గంగ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేశాడు, ప్రవాహం వెళ్లకుండా. తెల్లబోయాడు, ఎవర్రా ఈ పిల్లాడని. తేజోంశతో ప్రకాశించిపోతున్నాడు. ఆ పిల్లాన్ని చూడగానే గుండెల్లోంచి ఏదో ప్రేమ ఉప్పొంగిపోయింది. పిల్లవాడా, ఎవరు నువ్వన్నాడు. తెల్లటి బట్టలతో గంగ పైకొచ్చింది. రాజా, నీ కుమారుడే అంది. ఈ పిల్లవాడు నీ పిల్లవాడే, గాంగేయుడు, దేవవ్రతుడు అని పేరు కలిగినటువంటి వాడు. వశిష్ఠ మహర్షి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సాక్షాత్ గురువు. ధనుర్విద్యలో ఈ పిల్లవాడిని మించిన పిల్లవాడు లేడు. ఈ పిల్లవాడిని నీకు అప్పజెప్పేస్తున్నాను, హాయిగా నీ వంశాన్ని ఉద్ధరించుకోమని గంగా పిల్లవాడిని శంతన మహారాజు గారికి అప్పజెప్పింది. చక్కగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. హాయిగా సంతోషంగా కాలం గడిచిపోతాను. ఇక్కడే మహాభారతంలో ఒక పెద్ద ధర్మ సూక్ష్మం. అంటే శంతన మహారాజు ఇలా ప్రవర్తించచ్చా అని మీరు అనుకుంటారు. అమ్మవారు ఎప్పుడైనా నాతో మహాభారతం చెప్పిస్తే అప్పుడు నేను ఈ ధర్మ సూక్ష్మాలు బాగా వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ సభలో నేను ఈ ధర్మ సూక్ష్మాలతో ఇంకా ఒక పర్వంలోంచో పర్వంలోకి వెళ్ళిపోతే ఇది ఎప్పటికీ పూర్తవుతుంది. శివరాత్రిలో మనం ఇలా కూర్చోవాలి, భీష్మ ఏకాదశి పూటాను. అందుకని అక్కడ వరకే వినండి. శంతన మహారాజు ఒక రోజున ఆయన్ని పిలిచి అన్నాడు దేవవ్రతుణ్ణి, ఒక్క కొడుకు కాడు, ఒక్క కన్ను కాదు, కాబట్టి నాకు ఇంకా కొడుకులు ఉంటే బాగుండు అన్నాడు. నిజమే నాన్నగారు అన్నాడు దేవవ్రతుడు. ఈయన శంతన మహారాజు గారు వేటకెళ్ళాడు. అక్కడ యోజన గంధి కనపడింది. ఆవిడ పేరు సత్యవతి. మళ్ళీ ఆవిడ జననం చాలా చిత్రమైనటువంటి జననం కాబట్టి ఆవిడ యోజన గంధి. అమ్మవారు కడిపిందండి ఇవన్నీ. వీళ్ళందరూ తేజోంశలు. అందుకే ఆవిడ కడుపున వ్యాసుడు పుట్టాడు. ఎటువంటి వారిని తీసుకొచ్చి కలుపుతోందో చూడండి. ఒక చోటికి ఆ తల్లి అనుగ్రహం అండి, పుష్పగుచ్చం కలిపినట్టు కలుపుతాయి. ఇది సర్వారుణ అంటే అసలు అర్థం. కాబట్టి ఇప్పుడు ఈయన సత్యవతీదేవిని చూశాడు, మరులు కొన్నాడు. అంతఃపురానికి వచ్చేసాడు, దిగాలుగా ఉంటున్నాడు. ఇంట్లో 26 ఏళ్ల కొడుకు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏం బాగుంటుంది? పిల్లాడికి పెళ్లిడి సంబంధాలు చూసే వయస్సు. మంత్రులు అడిగారు, ప్రభు ఎందుకు అలా ఉంటున్నారని. సత్యవతీదేవిని చూశానయా, ఆవిడ్ని చేసుకోవాలనుంది అన్నాడు. తండ్రి ఎందుకు అలా బాధపడుతున్నాడని మంత్రుల్ని కొడుకు అడిగాడు. మీ నాన్నకి సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుంది అన్నారు. ఈయనే వెళ్ళాడు సత్యవతీదేవి దగ్గరికి. మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది భీష్ముడు పెళ్లి చేసుకోవలసిన వయస్సు. సమస్త రాజ్యానికి ఉత్తరాధికారి, అఖండ భూమండలానికి, భరత ఖండానికి అంతటికి ఏకైక సింహాసనం, కురు సామ్రాజ్యం, చక్రవర్తి. శంతన మహారాజు గారి తర్వాత భీష్ముడే దానికి అధిపతి, దానికి అధికారి, ఉత్తరాధికారి. ఒక్కడే కొడుకు. ఇటువంటి భీష్ముడు దాశరాజుని అడిగాడు సత్యవతీదేవి తండ్రిని, నీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయని. తండ్రి కొడుకు పెళ్లి మాటలాడాలి, కొడుకు తండ్రి పెళ్లి మాటలాడాడు. అయితే ఆయన అన్నాడు, ఇస్తాను, కానీ నా కూతురికి పుట్టబోయే సంతానానికి రాజ్యం ఇస్తారా అని అడిగాడు. ఇది ఇంతకు ముందు అడిగాడు శంతనుణ్ణి. భీష్ముడు ఉన్నాడు, ఎలా ఇచ్చేస్తాను, తప్పు కదా అని వెనక్కి వెళ్ళిపోయాడు శంతనుడు.
ఇప్పుడు ఈయన అన్నాడు తప్పకుండా ఈ క్షణంలోనే త్రికరణ శుద్ధిగా పంచభూతముల సాక్షిగా నేను ఈ సామ్రాజ్యాన్నంతటినీ పరిత్యాగం చేసేస్తున్నాను. నా జీవిత కాలంలో నేను సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యను. నీ కుమార్తె కడుపున పుట్టిన వారికి సింహాసనము దక్కుగాక. ఎవరనగలరు ఈ మాట? అర్ధపరిత్యాగం చేశాడు భీష్ముడు. అసలు ఇదే చేయరు. దాశరాజు అన్నాడు, నువ్వు చేశావు, రేపు నీ కొడుకులు పుడతారు, నీ కొడుకులు మహాతేజోవంతులు అవుతారు, ఎందుకంటే నువ్వు అటువంటి వాడివి. రేపు నా బిడ్డకంత తేజోవంతులు పుట్టకపోతే, ముందు పుట్టిన వాడి బిడ్డలు వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి దానికి పుట్టిన బిడ్డలు వీళ్ళు, వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు నీ బిడ్డలు గెలిస్తే నా కూతురు బిడ్డలు మసైపోతారు సరికదా, రాజ్యాధికారం రాదు. అందుకని నువ్వన్న మాటకి నీ బిడ్డలు కట్టుబడతారని నమ్మకం ఏంటన్నాడు. అలా అన్నావు కాబట్టి నేను అసలు కామపరిత్యాగం చేస్తున్నాను. నా జీవిత పర్యంతం నేను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను. నేను అసలు స్త్రీ సుఖాన్ని కోరను, సంసారము చెయ్యను, నేను అసలు బిడ్డల్ని కనను అన్నాడు. ప్రపంచంలో తండ్రి కోసం అర్ధత్యాగం కామత్యాగం రెండు నిండు యవ్వనంలో ఇంతటి పరాక్రమశాలి చేసినటువంటి ఘట్టం అంటూ ఉంటే ఒక్క భీష్ముడికే దక్కింది. ఈ మాటలు అని ప్రతిజ్ఞ చేశాడు, నా జీవితంలో ఇక సింహాసనం అధిష్ఠించను, నా జీవితంలో బిడ్డల్ని కన్నం, స్త్రీ సుఖాన్ని అపేక్షించను. పైనుంచి దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి ఇక నుంచి ఈయన భీష్ముడు అనబడతాడు, భీష్మించాడు కనుక. అర్ధకాలముల యందు భీష్మించిన వాడు లోకంలో లేడు, ఈయనొక్కడే ఇలా భీష్మించినవాడు. తనదైన దాన్ని పరిత్యాగం చేసేశాడు కాబట్టి ఈయన్ని భీష్మ అని పిలుస్తున్నాం అన్నాడు. మహాభారతం వింటే మీరు తెల్లపోతారు. సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి రథం ఎక్కమని అడిగాడు. ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా అని పిలిచాడు. ఆ వయస్సులో పిలిచి సత్యవతీదేవిని కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్లి తండ్రికి కళ్యాణం చేశాడు. తండ్రికి వివాహం చేస్తే శంతన మహారాజు పొంగిపోయి, నీ వంటి ధర్మాత్ముడు ఎక్కడుంటాడు రా, నీకు వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం అన్నాడు. అది శాపమో తెలియదు, వరమో తెలియదు లోకంలో. నువ్వు కోరుకున్నప్పుడే మరణం అన్నాడు. ఆ జీవితానికి అర్థము లేదు. ఆ అర్థం అంటే ఆ జీవితానికి అర్థ ప్రమేయం లేదు, ఆ జీవితానికి కామ ప్రమేయం లేదు. అది తాను కోరుకున్నప్పుడు మాత్రమే పడిపోయే శరీరం అయిపోయింది. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొచ్చిందో తెలుసా అండి? భీష్ముడి జీవితంలో గొప్పతనం. సత్యవతీదేవిని వివాహం చేసుకున్నటువంటి శంతన మహారాజు గారికి 2 కొడుకులు పుట్టారు. విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు అహంకారి, నిష్కారణంగా పెళ్ళవక ముందే ఒక గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. మిగిలిన వంశాంకురం విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆయన అంత సమర్థుడు కాడు కాబట్టి ఆయనకి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఉత్తమ వంశ సంజాతలైనటువంటి పిల్లలు కావాలి కాబట్టి భీష్ముడు కాశీరాజు తన 3 కూతుళ్ళకి స్వయంవరం ప్రకటించాడని తెలిసి తానే వెళ్ళాడు. అడ్డొచ్చిన రాజులందరినీ దునుమాడి ఆయన 3 కూతుర్లో అంబా, అంబిక, అంబాలికల్ని రథం ఎక్కించి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. అందులో అంబంది, నువ్వు స్వయంవరంలో గెలిచి తెచ్చావు, నువ్వు చేసుకోవట్లేదు, నీ తమ్ముడికి ఇచ్చి చేస్తున్నావు. నేను నా మనస్సు సాల్వరాజుకి ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను సాల్వరాజుని చేసుకుంటానని నీ తమ్ముడిని చేసుకోనంది. మహాధర్మాత్ముడైన భీష్ముడు అన్నాడు, అమ్మా నాకు ఈ విషయం తెలియదు, లేకపోతే నేను తెచ్చి ఉండేవాడిని కాను. ఇప్పుడే సమస్త బహుమానములతో నిన్ను సాల్వరాజు వద్దకు పంపేస్తున్నానని సాల్వరాజు దగ్గరికి పంపాడు. సాల్వరాజు అన్నాడు, ఈమెని బలాత్కారంగా చెయ్యి పట్టుకుని రథం ఎక్కించి శత్రురాజుల్ని నిగ్రహించి నన్ను ఓడించి భీష్ముడు తీసుకెళ్లిపోయాడు కాబట్టి ఈమె భీష్ముడి సొత్తు, నాకు అక్కర్లేదన్నాడు. ఇప్పుడు ఆమె మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. భీష్ముడి తమ్ముడు విచిత్రవీర్యుడు అని అన్నాడు, నేను ఈవిడ 2 చెల్లెళ్ళకి ఎలా తాళి కట్టానో అలా కట్టుండేవాడిని, కానీ ఈమె తన మనసు సాల్వుడి దగ్గర ఉందండి, అందుకని నేను కట్టనన్నాడు. ఆవిడంది, పోనీ నువ్వు తెచ్చావు, నువ్వు చేసుకోండి. భీష్ముడు అన్నాడు, నాకు ప్రతిజ్ఞ ఉంది, నేను ఏ స్త్రీని వివాహం చేసుకోను, సంసారం చేయను, కాబట్టి నేను చేసుకోనన్నాడు. స్వయంవరం ప్రకటించింది నా తండ్రి, నేను పట్టుకెళ్లి దండ వేయవలసింది సాల్వుడికి, బలవంతంగా తెచ్చింది నువ్వు, నా జీవితం మూడువారిపోయింది కాబట్టి నిన్ను వదలనంది ఆవిడ. ఆడది పగబడితే ఎలా ఉంటుందో చూడండి. మహాభారతం ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఇప్పుడు ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో చిన్న ఘట్టం జరిగింది, కొన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోండి. పరశురాముడు గురువు, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడింది. ఆయనండి ఒక గమ్మత్తైన మాట అన్నాడు పరశురాముడు.
విచిత్ర సాళ్వుడికి కాని విచిత్ర వీర్యుడికి కాని భార్యనవుదాం అనుకుంటున్నావా? భీష్ముడికి భార్యనవుదాం అనుకుంటున్నావా? ఏం కావాలని అడిగాడు. అంటే పరశురాముడు ఊరుకోడు, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు చేసుకోవలసిందే. ఈవిడ ఏమడిగిందో తెలుసా అండి? అంబ, నాకు పుట్టింటికి వెళ్ళను, ముగ్గురులో ఎవరికి ఇల్లాలని కాను, భీష్ముణ్ణి చంపుతావా అని అడిగింది. ఇప్పుడు ఆవిడ కక్ష ఎటెళ్ళిందంటే తనని తీసుకొచ్చిన భీష్ముడు చచ్చిపోవాలి. తెల్లవారేటప్పటికి కురుక్షేత్రానికి రమ్మని కబురు చేశాడు భీష్ముడు. పరశురాముడు వచ్చారు, భీష్మాచార్యుల వారు గురువు గారికి నమస్కారం చేశారు, కూర్చున్నారు. ఈ పిల్లని స్వీకరించన్నారు. నే తీసుకోనన్నారు. ఏమన్నారు? ఆమెకి సాల్వుని యందు మనస్సుంది, నాకు ప్రతిజ్ఞ ఉంది, కాబట్టి నేను స్వీకరించనన్నారు. స్వీకరించకపోతే నీకొక విషయం తెలుసా? 21 పర్యాయములు భూమండలం మీద ఉన్న క్షత్రియుల్ని చంపేశానన్నారు పరశురాముడు. అప్పుడు నేను పుట్టలేదన్నాడు భీష్ముడు. అంటే నేనుంటే ఆ కీర్తి నీకుండేది కాదు, ఇప్పుడు నేనున్నాను, అప్పుడు నేను లేనన్నారు. అంటే నీ ఉద్దేశం నాతో యుద్ధం చేస్తావా అన్నారు. గురువుగారి ఆజ్ఞ అదే అయినప్పుడు శిష్యుడికి తప్పుతుందా అన్నారు. ఇద్దరూ ధర్మమూర్తులేనండి. కురుక్షేత్రంలో కలుసుకున్నారు. 21 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా పరశురాముడు భీష్ముడి యొక్క దివ్య తేజస్సు చూసి పొంగిపోయాడు. అది గురువు అంటే. బా, ఏమి శిష్యుడురా, నా అస్త్రాలన్నింటినీ నిగ్రహించేశాడు అని ఆవిడ వంక చూసి అన్నాడు, ఇక నేను ఈ భీష్ముడిని ఏం చేయలేను, నీకు అదేదో నువ్వు చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ కడుపు మంట మరీ ఎక్కువైపోయి ఇప్పుడు ఆవిడ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టింది. భూమండలం మీద ఉన్న ప్రతి రాజుని అడిగిందండి. అందరు రాజులు అన్నారు, పరమధర్మాత్ముడు భీష్ముడు. పెళ్లి కాకముందు ప్రేమించడం, చెప్పవలసిన చోట చెప్పకపోవడం నీ తప్పు. భీష్ముడి మీద నెపమేస్తావు ఎందుకు? మేం భీష్ముడి మీద యుద్ధానికి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆవిడ పరమశివుడి గురించి తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలంది? భీష్ముడిని చంపేయాలంది. కుదరదు. ఈ జన్మలో నువ్వు చంపలేవు, ఎందుకంటే ఆయన పరమధర్మాత్ముడు. అసలు నీకు ఈ జన్మలో చంపే అదృష్టం ఉందని రాయబడలేదు, కానీ ఇంత తపస్సు చేశావు కాబట్టి ఉత్తర జన్మలో చంపే అధికారం నీకు ఇస్తున్నానన్నారు. మహాభారతానికి వేరొక చోట ధర్మ సూక్ష్మ పరిశీలన చేశారు. అందులో అంటారు, ఆవిడ వెంటనే యాగాగ్నిలో శరీరం వదిలేసింది. సహజ ఫలితంగా అగ్నిహోత్రంలో శరీరం వదిలేసి, అంటే భీష్ముడి మీద కోపం పుట్టేయాలి. అందుకని ఈ లోపల ఒక చమత్కారం జరిగింది. ఆవిడ సుబ్రహ్మణ్యుడి కోసం కూడా తపస్సు చేసింది. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై అన్నాడు, నీకు ఒక మాల ఇస్తున్నాను, ఇది ఎవరు వేసుకుంటారో వాడు చంపుతాడు భీష్ముడిని అన్నాడు. ఇప్పుడు ఆవిడ మాలట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం రాజులందరి దగ్గరికి వెళ్ళింది. రాజులు అన్నారు, మేమెందుకు వేసుకుంటాం, మేమెందుకు చంపుతాం భీష్ముడిని, మహాధర్మాత్ముడిని చంపామన్న అపకీర్తి మాకు, మేము వేసుకోం, మేము చంపమన్నారు. ఆవిడ తిరిగి 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 ద్రుపద మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. ద్రుపద మహారాజు గారు, ఆ మాల ఏదో చాలా బాగుందని ఇలా తీసి ఏమిటిది అన్నాడు. ఆవిడంది, అది ఏమిటి అనుకుంటున్నావో, అది మెళ్ళలో వేసుకుంటే భీష్ముడిని చంపుతావు. అయ్యి బాబాయ్ నాకెందుకు, నీ చంపనే తీసుకెళ్ళిపోన్నాడు. ఆవిడంది, నువ్వు ఎలాగోలా పుచ్చుకున్నావు, నాకు అనవసరం, మెళ్ళలో అన్నా వేసుకొని ఇంటి మీద అన్నా వేసుకో, నాకు అనవసరం అని అడిగిపోయింది. ఈయన దండట్టుకుని వెనకాల పట్టాడు. అయ్యి బాబోయ్ నీ దండ నువ్వు తీసుకో, నీ దండ నువ్వు తీసుకోని. ఆవిడంది, తెలిసి కాని తెలియక కాని ఇది ఈశ్వరదత్తమైన దండ, పుచ్చుకున్నావు కాబట్టి భీష్ముడి మరణానికి నువ్వు నేను కూడా కారణమే అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన దండ తీసో గడప మీద వేసాడు. తర్వాత ఆవిడ మళ్ళీ ఉత్తర జన్మ వెంటనే తీసుకుని భీష్ముడిని చంపేయాలనుకుంది. అందుకే ఇది ఎక్కడ దొరికిందిరా నాకు శిఖండిలా అంటారు. పగ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అగ్నిహోత్రంలో పడింది. ఉత్తర జన్మలో ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే అందులోంచి పుట్టింది. పుట్టేటప్పుడు ఒక చిత్రం జరిగింది. మళ్ళీ ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి, ఆవిడికి గర్భం రాలేదు, ఆవిడికి బిడ్డలు కలగలేదని పరితపించి ద్రుపద మహారాజు గారు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు అన్నాడు, నీకు బిడ్డడు జన్మిస్తాడు, భీష్ముడిని చంపేవాడు అవుతాడు అన్నాడు. ఎందుకని దండట్టుకు తిరిగాడు. ఇప్పుడు ఆయన యజ్ఞం ఆయన గమ్మత్తు, ద్రుపద మహారాజు గారు యజ్ఞాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందుకే యాజ్ఞసేని ద్రౌపది కూడా ఆయనకి కూతురుగా వచ్చింది. దుష్టజ్యుమ్నుడు పుట్టాడు. ఆయన యజ్ఞం చేయడంలో ఆరితేరినవాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఒక ఆడపిల్ల వచ్చింది. ఇప్పుడు కొడుకు పుడతాడని పరమశివుడు అన్నాడు. నాకు కొడుకు కొడతాడు, నేను యజ్ఞం చేస్తున్నాను అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది, పరమశివుడి మాట ప్రకారం కొడుకు పుట్టాలి కదా, కాబట్టి ఈ అమ్మాయి కొడుకు అయిపోతుంది, ఎలాగో అలాగా తప్పదు. అందుకని కొడుకు పుట్టాడని చెప్పాడు ద్రుపదుడు. చెప్పి ఆ పిల్లకి పురుషులు వేసుకునే వస్త్రాలు కట్టాడు. కట్టి అస్త్ర విద్య నేర్పించాడు ద్రోణాచార్యుల వారి దగ్గర.
అది విచిత్రం. ఎవ్వరికీ తెలియదు ఈ పిల్ల ఆడపిల్ల అని తెలియదు, మగపిల్లాడు అనుకుంటున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది ఇలా జరిగి ఈ కథ ఇలా నడిచిపోతుంటే ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది.